అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయాన్ దొండపాటి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాకినాడ వెళ్తున్నాం. పదండి వాళ్ళ ఇంటికి వెళ్ళిగా మాట్లాడుకుంటాం. అయాన్ కూడా వస్తున్నాడు నాతో పాటు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. హలో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆచి వెళ్తున్నాం. 6 రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఏదైనా స్వీట్ కొనుక్కొని పట్టుకెళ్తే మంచిది కదా. అందుకే కాకినాడ కోటయ్య కాజాకి అయితే వచ్చేసాం. ఏదైనా స్వీట్ తీసుకుందాం. ఇక్కడ పూతరేకులు ఉన్నాయండి. అయానికి పొద్దున్న టిఫిన్ పెడితే వాడేమో సరిగ్గా తినలేదు. అందుకని వాడి కోసం అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తీసుకున్నాం. అలా కొన్ని స్వీట్స్ అయితే ప్యాక్ చేయించేసుకుని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్గా అడ్రస్ అయితే తెలియదు కాబట్టి నేనైతే లొకేషన్ పెట్టమన్నాను. ఇంకా మనం గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్ళాలి. ఎవరైనా ఇంటికి ఇన్వైట్ చేశారే చూడండి, ఏ టైంకి వెళ్ళాలి, కొంచెం ముందుగా వెళ్ళాలి కదా. మనం అలా కాదు, ఎగ్జాక్ట్గా భోజనం టైంకి వెళ్తాం. టైం చూసారా? 12:10. మళ్ళీ వచ్చిన పని మీద కాకుండా మనకి పెత్తనాలు ఎక్కువ కదా. దారిలో మళ్ళీ పార్లర్కి వచ్చాను. ఇంకే టైంకి వెళ్తామో చూడాలి. హలో, తిట్టుకోద్దని చెప్పా ఆంటీకి. వచ్చింది. అలా గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ సందుగొంతులు అన్నీ వెతుక్కుంటూ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం. పెద్దోడు రేహాన్. హాయ్ చెప్పు. హాయ్ అయాన్. హాయ్. వాడు వెళ్ళిపోతున్నాడు. సనా హాయ్. పాప పేరేంటి? తన్వి. హాయ్ హాయ్. ఇదిగో వీడు బుడ్డగాడు. ఇక్కడ చూడు, రేహాన్ ఇలాగా. హాయ్ హాయ్ హాయ్. హలో. వచ్చేస్తావా? వచ్చేద్దాం. అంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పండి. ఈవిడే మా ఆంటీ, ఈవిడేమో మా ఫ్రెండ్ అనమాట, తస్లీము. ఇదిగో ఏం చేస్తున్నారు? స్మెల్ హాల్ వరకు వచ్చేస్తుంది. ఏదో చేసేస్తున్నారు. ఓమో, పెద్ద పెద్ద బాండీలు పెట్టారుగా. ఇలారా. రేహాన్ ఏం వండుతున్నారు? ఏడి రేహాన్ ఏం వండుతున్నారు? ఏమేమి వండుతున్నారు? ఏం వండుతున్నారు? గట్టిగా చెప్పు. బిర్యానీ. ఇంకేం చేశారు? నిజం చెప్పు. మమ్మీ చేసిందా, అమ్మమ్మ చేసిందా? అమ్మమ్మ చేసిందా, మమ్మీయా? అమ్మ. అబద్ధం చెప్తున్నావు కదా. అబద్ధం చెప్పమందా అమ్మ? అమ్మ ఏది సనా? ఉందా వర్కా? ఓకే ఓకే. ఏంటది? ఓపెన్ చేయి. ఏంటో మరి స్పెషల్ అంటే అది. నువ్వు బిర్యానీలు పెట్టకపోయినా పర్వాలేదు నాకు. ఏంటిది? 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 ఇదా? తింటాడు. ఉండు. నువ్వు తన్వియే కదా? తన్వియే కదా నీ పేరు? నువ్వు మాట్లాడవేమీ. ఏం కూర ఈరోజు? ఏం కూర ఈరోజు? చెప్పు. ఏం కూర? హాయ్ చెప్పు. హాయ్ చెప్పవా? ఇదిగో మా తస్లీం నాకు ఇచ్చింది. ఏంటిది? రేగి పచ్చడి. రేగి పచ్చడి టేస్ట్ బాగుంది. మీకు కూడా నాకున్నట్టే ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మన ఇంట్లో బిర్యానీ ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కూడా మనం ముస్లిం ఫ్రెండ్స్ ఇళ్లలో చేసినట్టు మాత్రం అస్సలు రాదండి మనకి. మరేంటో కానీ వాళ్ళు చేసే బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. ఈ రోజు కూడా మా తస్లీం అయితే నేను వస్తున్నానని స్పెషల్గా ఏమేం చేసిందో చూడండి. ఇక్కడ ముస్లిమ్స్ స్పెషల్ ఏంటంటే బిర్యానీతో పాటు కంపల్సరీగా కట్టా చేసుకుంటారు.
ఈ రోజు అయితే ఆంటీ కట్టా చేశారు. అలాగే తస్లీం అయితే మటన్ బిర్యానీ చేసింది. ఇంకా చికెన్ జాయింట్స్ ఫ్రై కూడా చేశారు. ఇంకా బిర్యానీలో కాంబినేషన్ గా రైతా కూడా చేశారు. అసలే భోజనానికి టైం అయిపోయిందేమో, అందులోని ఎదురుగా మటన్ బిర్యానీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తినడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా ఆబ్వియస్లీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. అలాగే ముస్లిం ఫ్రెండ్స్ అంటే మనకి గుర్తొచ్చే ఇంకొక ఐటెం ఏంటంటే సేమియాకి కీర్. అబ్బా ఎంత బాగుందంటే ఇది టేస్ట్ అయితే వేడివేడిగా. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయవే బాబు అంటే మా తస్లీం అయితే ఇక్కడ మొహం దాచేసుకుంటుంది. నువ్వు చెప్పినా చెప్పపోయినా కంపల్సరీ క్లిప్ అయితే మాత్రం నేను పెడతా యూట్యూబ్లో అని చెప్పాను. కాబట్టి ఇంక చచ్చినట్టు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా పాప అయితే తెగ సిగ్గుపడిపోతుంది చెప్పడానికి. ఈలోపు అయితే ఆంటీ వచ్చారు. ఇంకా ఆంటీని అడిగాను ఆంటీ దీన్ని ఏమంటారు అని. ఇంకా ఆంటీ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది సేమియాకి కీర్ అంటారు అని. ఇంకా మనకి టేస్ట్ కూడా నచ్చింది కాబట్టి ఎలా చేయాలో కూడా ప్రాసెస్ కూడా తెలుసుకున్నాను. ఏదో ఒక రోజు దీన్ని అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా తిండి కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయాయి. అసలే ఆడవాళ్ళం, అందులోనూ ఫ్రెండ్స్, అందులోనూ చాలా సంవత్సరాల తర్వాత కలిసాము. ఇంకా మేము చెప్పుకున్న కబుర్లు అన్నీ ఇన్ని కాదు, గంటలు గంటలు సోది కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియలేదు. అందులోనూ మా ఆయాన్ ఒక్కడుంటేనే మాకు ఇంట్లో 24 గంటలు ఎలా గడిచిపోతుందో తెలీదు. అలాంటిది తస్లీం వాళ్ళ ఇంట్లో అయితే ఒక పిల్లల మందే ఉంది. ఇంకా పిల్లకాయలు అందరితో కూడా ఫుల్ టైం పాస్ అయిపోయింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం, మరి మెమరీ కోసం మాకు కూడా కొన్ని ఫొటోస్ ఉండాలి కదా, కాబట్టి మేమైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. నేనైతే ఇక్కడ తస్లీంతో బలవంతంగా మన యూట్యూబ్ ఛానల్ కోసం సబ్స్క్రిప్షన్ నోట్ అయితే చెప్పిస్తున్నాను. మన టైం బ్యాడ్, వాయిస్ క్లారిటీగా రాలేదు. ఏం చెప్పుంటుందో మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లోపు వీడియోని ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.